బయటకు వెళ్ళినప్పుడు రోడ్డుకి ఇరువైపులా ఉన్న షాపులకి ఇళ్లకు వెళ్లి ఈ అబ్బాయి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడం మీరు చూసారా అని అడగండి. సార్, మీకు తెలిసిన వాళ్ళని ఫ్రెండ్స్ అని అడిగి చూసారుగా? లేదు సార్, వెళ్ళలేదు. అనుమానాస్పదంగా మీ ఇంటి చుట్టూ కొత్త వాళ్ళు ఎవరైనా తిరగడం మీరు చూసారా? గుర్తులేదు సార్. మ్మ్. హౌస్ ఓనర్ సురేంద్రకి తనంటే ఇష్టం ఉండదు. వేణు అల్లరి పనులు అతన్ని ఇబ్బంది పెట్టాయి. మ్మ్. ఆ దారిలో కూడా విచారిద్దాం. ఇప్పటికీ అతను సైకిల్ తీసుకుని ఎక్కడెక్కడికి వెళ్ళాడో విచారించాలి. రండి. మేము స్ట్రాంగ్గా విచారించడం మొదలుపెట్టామని గోపీసార్కి చెప్పండి. సార్ కూడా సంతోషపడతారు. మీరు ముందు బాబుని కనిపెట్టి తీసుకురండి, తర్వాత నేను కాల్ చేస్తాను. అయితే సంతోషం. ఈ చుట్టుపక్కల కూడా వెతికి చూస్తాం. వాడు కనిపించట్లేదని తెలిసిన వెంటనే మన స్టేషన్లో చెప్పుండాల్సింది. పర్వాలేదు, వాళ్ళు కనిపెట్టేస్తారు. నేను జిత్తు స్కూల్ వరకు వెళ్ళాలి. వెళ్ళి పోలీసులు రాకముందు వచ్చేస్తాను. అమ్మా, విను ఎక్కడికి వెళ్ళుంటాడు? అది సరే, చాలా రోజుల తర్వాత ఇలాంటిది చూస్తున్నాను. ఏమైంది? ఏమైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారా? ఆ పిల్లాడు మిస్ అయిపోయిన న్యూస్ ఏమైనా వస్తుందేమోనని నేను చూస్తున్నాను. బాలాక కొడుకేగా, ఏదైనా గొడవ చేస్తూ పారిపోయి ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత వాడే వస్తాడు. దానికి ఛాన్స్ చాలా తక్కువ. ఎందుకు? అది కాదు, పిల్లల్ని కిడ్నాప్ చేసే మాఫియా ఉంది కదా, వాళ్ళ చేతికి దొరికాడంటే ఆ తర్వాత దొరకడం కష్టం. ఇలా చూడు, వేణు కొడుకుని వెతకడానికి పోలీసులు తెగ ప్రయత్నిస్తున్నారు. బాలా వాళ్ళ ఫ్రెండ్ ప్రీతి వాళ్ళ సొంత వాళ్లే అక్కడ సిఐ. అందుకని పిల్లగాన్ని ఎలాగైనా కనిపెడతామని చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి కనిపెడతారట? ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే ఈ జిల్లానే వదిలి వెళ్ళుంటాడు. రే, మన జిల్లా కాదు, వేరే దేశం వెళ్ళినా కనిపెట్టే వాళ్లేరా మన పోలీసులు. నువ్వు కావాలంటే చూడు, వినుని వాళ్ళు కనిపెట్టి తీసుకొస్తారు. వాడిని ఎవరైతే కిడ్నాప్ చేయాలనుకున్నారో వాళ్ళను కూడా కనిపెట్టి అరెస్ట్ చేస్తారు. పిల్లల్ని ఇలా చేసేవాడు చేతిలో దొరికితే చెయ్యి కాలు విరిచేయాలి. ఒక్క సంవత్సరం అయినా అలాగే మంచం మీద పడిపోవాలి. సరిగ్గా ఉంటుంది. మీరేమంటారండి? అవును, రేపు మీ పిల్లను కూడా మీరు ఎవరైనా కాస్త తీసుకెళ్తే- మాట్లాడకండి బావా. తలుచుకుంటేనే భయంగా ఉంది. అయ్యో, పాప ఏడుస్తోంది. రే, 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 రే. జరగండి. చిన్న పిల్ల కదమ్మా, అలాగే ఏడుస్తుంది. పిల్లలు ఏడిస్తే అమ్మా నాన్న తట్టుకోలేరు. మీ దగ్గర చెప్పినా ప్రయోజనం లేదులే. ఓ, ఆశకి బుజ్జగించడానికి పాప ఉంది. మనల్ని ఎందుకని తను ఇలా నువ్వు కష్టపెడుతుంది? దాని మాట సీరియస్ గా తీసుకోకు. పిల్లల కంటే వాళ్ళని తలుచుకొనే బాధపడాలి. నువ్వు ఆ బాలాన్ని చూడు, విను కనపడకుండా పోయేసరికి ఎంత దిగులు పడుతుందో. మనం రేపు అక్కడికి వెళ్ళొద్దామండి. పోయి ఏం చేస్తాం? పోలీసులు వెతకడం మొదలు పెట్టారంట. వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో వెతకనే. ఇలాంటి సమయంలోనే కదా మనం తోడుండాలి. వెంటుంటానికి తన నీడుందిగా. వాళ్ళు మనం ఒకటేనండి. ఒకటి చేద్దాం, విషయం ఏమైందో నేనెళ్ళి కనుక్కుంటాను. పోలీస్, మిలిటరీ ఎవరు వెతికినా సరే పర్వాలేదు, తన్ని మాత్రం త్వరగా కనిపెట్టాలండి.
అయినా వాడు ఎక్కడికి వెళ్ళుంటాడు? పెద్దనాన్న, మన విను అది తెలిసినమ్మా నేను వచ్చాను. నువ్వు నేను చెప్పినప్పుడే నేను వెళ్ళి వెతకాల్సింది. ఆ సమయంలో నేను బాగా టెన్షన్లో ఉన్నా, అందుకే. ఇక పైన దాని గురించి మాట్లాడే ప్రయోజనం లేదు. మీ అమ్మ ఎక్కడ? సతీష్ బాబా, నా కొడుకు తన గురించి ఇప్పటి వరకు ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదా? కాసేపటి క్రితం పోలీసులు వచ్చారు, ఎంక్వైరీ చేశారు, పరిసరాల్లో అన్వేషణ జరిపించి వస్తామని వెళ్లారు. వాళ్ళు అలాగే చెప్తూ ఉంటారు. మనం మన పద్ధతిలో వెతకాలి. శివప్రసాద్, ఆటో వాళ్ళు అందరూ వాణ్ణి వెతుకుతూనే ఉన్నారు. అన్ని దారుల్లో వెతకాలి. నేను కూడా నాకు తెలిసిన వాళ్ళకి చెప్తాను. వాడు పారిపోయాడా అని కాదు, వాడిని ఎవరైనా కిడ్నాప్ చేశారా అని కూడా వెతకాలి. మన ఇంటికొచ్చే సురేంద్రన్ అంకుల్ కూడా విను మీద కోపం ఉంది. అది నీకెలా తెలుసు? పోయినసారి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు విను తాడు కట్టి ఆయన కింద పడిపోయేలా చేశాడు. అందుకే వాడి మీద కోపం. వినుని నీ సంగతి చూసుకుంటాను అని చెప్పే వెళ్ళారు. అయితే సరే, ఇక పైన మనం ఎక్కడ వెతకనక్కర్లేదు. వీను కనబడకుండా పోవడానికి కారణం వాడే. మనకున్నది అనుమానమే కదా. అదంతా పర్వాలేదు. అది యూజ్ చేసి విను ఎక్కడున్నాడో వాడే నోటితోనే చెప్పిస్తాను. బావా, అతనితో మీరేం గొడవ పడొద్దు. ఛ, ఏ గొడవ పన్నమ్మా. విను ఎక్కడున్నాడో చెప్పకుండా అక్కడి నుంచి నేను తిరిగి రాను. లేదంటే సురేంద్ర ఇక పైన మంచం నుంచి లేకూడదు. పంప్ ఆన్ చేస్తే అయ్యగారికి ఆఫ్ చేయటం చాలా కష్టం. మంచి కాలం ఆ చెయ్యి విరగలేదు, లేకపోతే మీరు ఎలా బాత్రూమ్కి వెళ్తారు? అయ్యగారికి కష్టంగా ఉంది. ఏంట్రా ఏదో వాగుతున్నావు? లేదు, అంతమంది కొట్టినా కూడా మీ ఒక్క చెయ్యి మాత్రమే విరిగింది కదా, అదృష్టం అని చెప్తున్నా. నీలాంటి ఒక బాడీ గార్డ్ పెట్టుకున్నందుకు నాకు ఇలాగే జరగాలి. అదేంటంటే నేను నిమ్మకాయ తీయడానికి వెళ్ళినప్పుడే కదా. ఇక అయ్యగారి మీద ఇంత దుమ్ము కూడా పాడదు, నేను చెప్తున్నాగా. అయ్ బుల్లెట్, అయ్యగారు మనం కూడా ఇలాంటి ఒక బుల్లెట్ కొనాలనే నేను కూడా చెప్తున్నా. అయ్యగారు, నేను ఇలా పోనిస్తాను, మీరు వెనకాల కూర్చోండి. చాలా బాగుంటుంది కదా. నేను మీ ఇంటికి వెళ్ళొస్తున్నా. చెయ్యి విరిగి హాస్పిటల్కి వెళ్ళారని చెప్పారు. చెయ్యరగల చిన్న గీతే పడింది. అదంతా పర్వాలేదు, మిగతాది మనం సరిచేద్దాం. ఇలా చూడు, నేను ఎందుకోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చానో నీకు తెలుసా? నా తమ్ముడు వేణు కొడుకు విను కనపడకుండా పోయాడు. ఇది కత్తి బాగుంది. ఎందుకని మీరు అటువైపు తిరిగి చూస్తున్నారు? మా అన్నదమ్ముల పిల్లల్లో ఒకే ఒక్క వారసుడు వాడు. వాడు కనబడకుండా పోవడానికి నీ ఇరిగిపోయిన చెయ్యే కారణం చూడండి. వాడు వెళ్ళే నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, అర్థం చేసుకోండి. ఆ కోతేశాలు వేసేవాడు ఎక్కడో పారిపోతే నేనేం చేయగలను చెప్పండి? చచ్చింది కీచుకడైతే చంపింది భీముడై ఉంటాడు. వినుకి ఏదన్నా అయితే దానికి పూర్తి బాధ్యత నీదే అవుతుంది. నీకు తెలుసు వాడు ఎక్కడున్నాడని. చెప్పరా? నాకు నిజంగా తెలియదండి. నువ్వు చెప్పవారా? నువ్వు చెప్పలేదంటే నీ ఇరుగుపని చేయని మళ్ళీ ఇరగదీస్తాను. నొప్పి తట్టుకోలేకపోతే వాడు ఎక్కడున్నాడో చెప్పు. చెప్పరా? సరే, ఇది వదిలేస్తాను. ఇప్పుడు ఈ చేయి పట్టుకుంటాను. చెప్పరా? 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 సూపర్ బండి, ఇలాంటిది నేను అయ్యగో తీసుకుని రౌండ్ వెళ్ళాల్సిందే. చెప్పమంటుంటే చెప్పరా? చెప్పరా? చెయ్యి వదలండి. మర్యాదగా చెప్పు, వాడిని ఎక్కడ దాచిపెట్టావో చెప్పరా? నీ వాడిని చూడనే లేదు, నిజమే చెప్తున్నాను. అయితే నువ్వు చెప్పవు కదరా? సరే, దీంతో అంతా అయిపోలేదు. ఇందులో నీకేమన్నా సంబంధం ఉందని తెలియాలి. నేను మళ్ళీ వస్తాను, అర్థమైందా? వీడు అక్కడ
రే గుండు, ఏంట్రా బండి మీద ఎక్కి ఆటలాడుతున్నావు? దగ్గర ఏం లేదు, ఈ బైక్ ఎంత ఖర్చు అవుతుంది? నాకు అయ్యగారికి కొందామని. సూపర్, నేను వివరాలన్నీ తర్వాత చెప్తాను, ముందు పక్కకెళ్ళు. రే 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 పోరా. అయ్యో చెయ్యి ఇరిగిపోయింది. ఈ అయ్యగారు కింద పడుకొని ఏం చేస్తున్నారు? అయ్యో అమ్మా. అయ్యో ఎందుకు అయ్యగారు కింద పడుకున్నారు? పట్టుకోరా. మీకేమైంది? నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళరా. అయ్యో అయ్యో అమ్మా. చూసి జాగ్రత్తగా తీసుకెళ్ళు. జాగ్రత్త, జాగ్రత్తగా పట్టుకోరా. చూసెక్కండి. మేము విచారించేసి ఇక్కడికి వస్తామని చెప్పిన పోలీస్ టీము ఇంకా రాలేదేంటి? లేక మనం నమ్మాలని చెప్పి ఇక్కడికి ఊరికే వచ్చేసి వెళ్ళారా? అలా వదిలితే సెట్ అవ్వదు. మేము ఈ చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేశాం. ఈ 4 కిలోమీటర్ల పరిధిలో అటువంటి అబ్బాయి సైకిల్ మీద గానీ సైకిల్ లేకుండా గానీ కనబడలేదన్నారు. దాన్ని ఇలా పట్రా. అయ్యో, ఇది ఈ సైకిల్. మీ అబ్బాయి తీసుకెళ్ళింది ఈ సైకిలేనా? అవును, ఇది విను సైకిలే. ఈ చెప్పులు సత్రమా? దేవుడా, అవును సార్, నా కొడుకు. వాడికి ఏం జరిగింది? వాడెక్కడున్నాడు? ఎక్కడున్నాడో కనిపెట్టాలంటే ఇంకా వెతకాలి. నా బిడ్డ. ఈ సైకిల్ చొప్పులు ఎక్కడి నుంచి దొరికాయి? ఇది ఈ పక్కనే దొరికింది. సైకిల్ దేన్నో గుద్దినట్టుగా ఉంది, లేదంటే ఏదైనా వాహనం సైకిల్ గుద్దుండాలి. కింద పడ్డప్పుడు ఆ దారిని పోయేవాళ్ళు అతని హాస్పిటల్ అడ్మిట్ చేశారని అనుమానించాం. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న 2-3 హాస్పిటల్స్ లోను 3 క్లినిక్స్ లోను అటువంటి అబ్బాయిని యాక్సిడెంట్ అయ్యి అడ్మిట్ చేయలేదట. మరి ఎక్కడికి వెళ్ళుంటాడు సార్? ఇలా జరుగుండాలి. సైకిల్ మీద నుంచి కింద పడినప్పుడు దీన్ని పక్కన పడేసి ఆ దారిలో పోయే ఏదైనా లారీ ఎక్కి టౌన్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. లేదంటే ఎవరైనా బండితో సైకిల్ని గుద్ది అతనికి బలమైన గాయాలవ్వడంతో బండితో గుద్దిన వ్యక్తి సైకిల్ని పొదల్లో పడేసి అతని బండిలో ఎక్కించుకొని జనసంచారం లేని చోటుకి తీసుకెళ్లి పడేసి ఉండొచ్చు. నా కొడుకుని ఎలాగైనా నేను కనిపెట్టండి. చెప్పింది విని భయపడద్దు. ఇది కేవలం మా కల్పన మాత్రమే. ఖచ్చితంగా జరగాలనేం లేదు. ఒకవేళ జరిగి ఉండొచ్చు కూడా. ఏదైనా సరే త్వరగా వాడిని కనిపెట్టడానికి కొంచెం ప్రయత్నించండి సార్. అది పోలీసులుగా మా బాధ్యత మేడం. చిన్నపిల్లాడు కదా, మరీ ఎక్కువ దూరం వెళ్లే అవకాశం లేదు. ఈ రాత్రిలోగా అతన్ని ఎలాగైనా కనిపెట్టి ఇంటికి తీసుకొస్తాం, సరేనా? పదండి. ప్రీతి, ఇప్పుడేం చేయాలి? భయపడక బాలా, ఖచ్చితంగా ఏ రోజు మనకి దొరికేస్తాడు.
వేణు ఎందుకు నేను పరిగెత్తేటప్పుడు షర్ట్ ఇప్పాలి? అలానే మనిషిని మార్చాలి. నువ్వు నన్ను చూడు, ఈ లుంగీ ఇలా కడితే సూపర్ కదా. నీకు లుంగీ కట్టడం వచ్చా? లేదు. సర్లే, నేను నేర్పిస్తాను. నువ్వు ఇదంతా నేర్చుకోవాలి. నువ్వు నన్ను బాగా చూడు, నన్ను చూడటానికి భలే ఉన్నాను కదా. మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎవరి బ్యాగ్లో ఉండే పర్సు ఫోను మనకు అవసరమో దాన్ని తెలివిగలతనంగా తీసుకొని మనం పారిపోతున్నాం. పరిగెత్తుకుంటా వెళ్ళి మనం దాంకొని ఇదిగో దీన్ని ఇలా తీసి పడేయాలి. అర్థమైందా? డ్రెస్కున్న బటన్స్ త్వరగా అయిపోయాలి. ఇప్పుడు చూడు ఎలా ఉంది. మనిషి మారిపోయినట్టుగా ఉంది. హా, దీనికి పేరే మనిషిని మార్చడం. మనం ఎవరు వస్తువునైతే తీసుకొని వెళ్తున్నామో వాళ్ళు ముందే వెళ్తున్నా వాళ్ళకి తెలీదు. ఈ పనిని డబుల్ కలర్ షర్ట్ వేసుకొని చేయొచ్చు, ఎవరు కనిపెట్టలేరు. పరిగెత్తేటప్పుడు డ్రెస్ విసిరేస్తే చాలు. ఇవన్నీ ఎందుకని? మనం ఒక పని చేయాలి. డ్రెస్ కొనాలి, సినిమాకి వెళ్ళాలి, తినాలి. దానికంతా డబ్బులు కావాలిగా. మనం ఇక్కడ కూర్చొని పైనుంచి డబ్బులు కావాలని అడిగితే వచ్చేస్తాయా? అలాంటప్పుడు మనం ఇలాంటి కొన్ని మ్యాజిక్లు చెయ్యాలి. నువ్వు ఇదంతా త్వరగా నేర్చేసుకోవచ్చులే. నేను నిన్ను నాకంటే పెద్ద మ్యాజిక్ కోడ్గా మారుస్తాను. నువ్వు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నీ పక్కనుండే వాళ్ళ పర్సులంతా నీ దగ్గరికి వచ్చేస్తాయి. ఇది బాగుంది. నేను చెప్పేది నువ్వు వింటే మాత్రం చాలు, ఓకేనా? అఖిల, మన విను ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? వాడితో గొడవ పడి తన్నులు తిని వాడి గురించి నీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయకుండా నేను ఎలాగమ్మా నిద్రపోవడం? వాడు వచ్చేస్తాడమ్మా. ఈ రోజు రాత్రి లోపల వినుని తీసుకొస్తామనే కదా పోలీసులు చెప్పారు. తీసుకొస్తారు. అలా తీసుకొచ్చినప్పుడు నేను లేపుతానులే. నువ్వు వెళ్ళి పడుకో. రా. నువ్వు నిద్రపోమ్మా, నిద్రపో. బాలా, భోంచేయకుండా ఉండి ప్రయోజనం లేదు. రావచ్చు, కూర్చో.
నన్ను ఇబ్బంది పెట్టకే. నాకు భోంచే బుద్ధి కావడం లేదు. ఒక్కటైనా తినకుండా నేను ఇక్కడి నుంచి నిన్ను పంపించను. రా వచ్చి కూర్చో. మ్మ్. రా భోంచేయ్. దానికి వద్దంటే వేస్ట్ చేయకు, నా ప్లేట్లో వేయి. అలా చూడకు, నాకు బాగా ఆకలిగా ఉంది. ఏమిటిది? గుడ్డు కూర. ఏ చికెన్ దొరకలేదా? ఆంటీ నాకు ఒకటి చాలు. ఇలా భోంచేయకుండా నిద్రపోకుండా ఉంటే వాడు తిరిగి వచ్చేస్తాడా? ముందు తినురా. నచ్చకుండా తినకో, వాంతి చేసుకుంటావు. బాలా ముందు నువ్వు తిను. వెనుని తలుచుకుంటుంటే వద్దంటే వదిలేయమ్మా. నిన్న రాత్రి కూడా కడుపు నిండా తినలేకపోయాను.